అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ సిఐడి నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఈ కేసులో క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు గారు. అసలు ఈ కేసు చెల్లదు, 17A చట్టం ప్రకారం సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడం చెల్లదు, అసలు కేసు నమోదు చేయడమే చెల్లదు. 2018 జూలైలో అమల్లోకి వచ్చిన 17A ప్రకారం తన మీద కేసులు నమోదు చేయకూడదు. తన మీద కేసులు నమోదు చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ గారు అనుమతి ఉండాలి. సో దాని మీద ఫస్ట్ ఏసీబీ కోర్టు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. సో సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పు ఇచ్చారు. మరొక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గర్వపడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గర్వపడండి. నేను అనుకోవడం, నాకు తెలిసి ఏ ఇతర తెలుగు మీడియాలో కూడా తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది చెప్పలే. మనమే చెప్పాం, నేనే చెప్పా, చాలా వీడియోస్లో నేను చెప్పా, తీర్పు స్పష్టంగా రాదు, ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికి సిఫార్సు చేస్తారు అని నేను చెప్పా. ఈవెన్ మొన్న ఒక 4 రోజుల కిందట చేసిన వీడియోలో కూడా నేను ఇదే మాట చెప్పా. తీర్పు స్పష్టంగా రాదు, చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికి సిఫార్సు చేస్తారు, ఒయా మీడియాగా తీర్పు వస్తుంది, కర్ర ఎరగదు పాము సావదు అనేటట్టు 2 విధాల తీర్పు వస్తుంది. సో ఇది ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికి లేదా రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తారు అని నేను ఒక వీడియోలో చెప్పాను. ఒకటేంటి 4-5 వీడియోలు ఇలాగే చేశా. సో మన ఛానల్ వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి నేను చేసిన వీడియోస్ తెలుసు, కాబట్టి అలా రెగ్యులర్గా చూసేవాళ్ళు గర్వపడండి. ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఈ ఛానల్ వీడియోస్ చూస్తున్నందుకు మీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. మీకు ఎన్నో విషయాలు అందరికంటే ముందుగానే తెలుస్తాయి. సో ఇప్పుడు మరోసారి చెప్తున్నా, ఈరోజు వచ్చిన తీర్పు అదే వచ్చింది. ఇద్దరు న్యాయమూర్తులు 2 భిన్నమైన తీర్పులు ఇచ్చారు. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారేమో చంద్రబాబు గారికి అనుకూలంగా ఇచ్చారు. దీనికి 17A వర్తిస్తుంది, సో 17A ప్రకారం అరెస్ట్ చెల్లదు, కేసు నమోదు చెల్లదు అని ఇచ్చారు. త్రివేది గారేమో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. 17A వర్తిస్తుంది, సో చట్ట సవరణ తర్వాత ఈ కేసులు ఇవన్నీ చెప్పారు. సో ఇద్దరు 2 భిన్నమైన అంశాలతో తీర్పిచ్చారు కాబట్టి, ఇద్దరు 2 భిన్నమైన కోణాల్లో దీన్ని పరిశీలించారు కాబట్టి ఇది త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేశారు. సో జస్టిస్ చంద్రచూడ్ గారు నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం దీని మీద విచారణ చేపట్టబోతోంది. సో ఇది ఎన్నాళ్ళైనా పట్టొచ్చు, 1 నెల రోజులు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఎందుకు మనం ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగాం? ఏ తెలుగు మీడియా ఇంత పెద్ద నెట్వర్క్, ఇంత పెద్ద వ్యవస్థలు, పెద్ద సంస్థలు ఉన్న మీడియాలే కూడా చెప్పలేకపోయే మనమే ఎలా చెప్పగలిగాం అంటే పొలిటికల్ కామన్ సెన్స్, జస్ట్ మినిమం లీగల్ నాలెడ్జు, ఎటువంటి పార్షియాలిటీస్ లేకుండా ఏం జరగబోతోంది అనేది ఆలోచించగల సమర్థత ఉంటే చాలు. ఎందుకంటే ఈ 17A కేసు, ఈ తీర్పు అనేది దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఒక రకంగా రాజ్యాంగ సవరణ అవసరమైన అంశం ఇది. సో రాజ్యాంగ సవరణకు సంబంధించిన కేసు అయినప్పుడు, దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం మార్చే కేసు అయినప్పుడు దేశ రాజకీయ వ్యవస్థను మారుస్తుంది. ఈ కేసులో పూర్తిగా చంద్రబాబు గారికి అనుకూలంగా తీర్పు వస్తే రాజకీయ నాయకులు అవినీతి చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు చెప్పినట్టే. లేదు, పూర్తిగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే పాత కేసులను తిరగేసి ఎవరైనా సరే ప్రతిపక్షాల మీద కేసులు కట్టేయచ్చు. సో ఇది ఏ రకంగా చూసినా సరే రాజకీయ ప్రక్షాళనకు, రాజకీయ పార్టీల కక్ష సాధింపులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో అందుకే దీని మీద చాలా క్షుణ్ణంగా అధ్యయనం జరగాలి, ఆ అధ్యయనం చేసి తీర్పు ఇవ్వాలి. అందుకని దీని మీద భిన్నమైన వాదనలు జరుగుతాయి. అందుకే చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికి సిఫార్సు చేశారు. చీఫ్ జస్టిస్ గారు కూడా అంత ఈజీగా తీర్పు చెప్పే అంశం కాదు. మేబీ వాళ్ళు కూడా కొన్ని నెలల పాటు దీని మీద అధ్యయనం చేసి రకరకాల వాదనలు విని అవసరమైతే నిపుణులు అభిప్రాయాలు తీసుకొని ఒక కమిటీ వేసి చాలా స్టడీ చేయాల్సిన అంశం అయితే ఇది. సో అందుకనే ఇద్దరు న్యాయమూర్తులు 2 భిన్నమైన తీర్పులు ఇచ్చారు. అంత ఆషమాషి వ్యవహారం కాదు. సో మన ఛానల్ మాత్రమే ముందుగా చెప్తాం. మన ఛానల్లో చెప్పిన అంశాలే సుప్రీంకోర్టు తీర్పులో కూడా చెప్పారు అని నేనైతే నమ్ముతున్నా. సో నిజంగా మన ఛానల్లో వచ్చింది మేము చూసామండి, మీరు చెప్పింది కరెక్టే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి కాస్త అప్రిషియేట్ చేయండి. నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.